నమస్తే ఫ్రెండ్స్, ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా జ్యూసీ చికెన్ చేసేద్దామా. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు వేసుకుందాం. అలాగే 4 లవంగాలు వేసుకుందాం. ఒక చెక్క, ఒక బగారాకు కూడా వేసుకుందాం. దీంట్లోనే 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకుందాం. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత గుప్పెడంతా పుదీనా వేసుకుందాం. దీంట్లోనే 2 పచ్చిమిర్చి వేసుకుందాం. వీటన్నిటిని మంచిగా వేపుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటిదప్పుడు ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ని మంచిగా కలుపుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉండి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయాయి. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేద్దాం. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, లేకపోతే అడుగంటుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఆ తర్వాత మరొక 5 నిమిషాలు వదిలేద్దామండి మూత పెట్టుకొని. 5 నిమిషాల తర్వాత చూసారుగా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని మరొక 5 నిమిషాలు కుక్ అవనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.